శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లో యువ నాయకుడు దాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మిత్రులకు ఇఫ్తార్ విందును కూడా దాత్రీనాథ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ రోజు మొత్తం సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగా ముస్లిం సోదరులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా చక్కగా అనిపిస్తూ ఉంది. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కామన్గా జరుగుతాయి, కానీ ఒక యువ నాయకుడు ఇనిషియేషన్ తీసుకొని మీ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇట్లాంటి విందు ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? పైగా ఈరోజు ఆయన బర్త్డే. చాలా సంతోషంగా ఉంది. बहुत खुशी की बात है जो हमारा दात्रीनाथ गौड जो है यहाँ के श्रीलिंगमपल्ली कॉन्स्टिट्यूंसी में पूरे हिंदू मुस्लिम सिख्स ईसाई सबको ले लेकर साथ में आज जो इफ्तार का दावत किया है, ये बहुत सेकुलरिज्म की ज़िंदी मिसाल क़ायम रखा है. बहुत खुशी की बात है. आज जो है यहाँ पर मुस्लिम्स के जो भी है माइनॉरिटीज़ के बड़े हाफिज़ मौल साहब और सब लोग आए, और क्रिश्चियंस के भी जो है पास्टर्स वगैरह आए. बहुत खुशी की बात है. ये जो दावत करा दाफ्ती अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह एक ज़िंदी मिसाल क़ायम रखा सेकुलरिज्म की. बहुत खुशी की बात है. సో ఇందాక నుంచి మేము చూస్తూ ఉన్నాం, కొంతమంది ముస్లిం మైనారిటీ మిత్రులు మాతో చెప్తూ ఉన్నారు, సరే సేవా కార్యక్రమాలు చేసే పెద్దగా పబ్లిసిటీ చేసుకోడు దాత్రీనాథ్, అయినప్పటికీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మాకు చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, ఏదైనా ఆపద ఉంటే టక్మని ఇంటికి వెళ్తే నేనున్నాను అన్న భరోసా ఇస్తాడు అని చెప్పి. నిజమే అనుకోవచ్చా? మీకేమన్నా తెలుసా ఇలాంటి విషయాలు? 100% తెలుసు. నేను చెప్పే అవసరం లేదు, మీరే చెప్తున్నారు. ज़रूरत नहीं है, सबको मालूम है. पूरी कॉन्स्टिट्यूंसी लेवल में कभी भी परसों ही जो है एक गवर्नमेंट स्कूल का कई दिनों से काम पेंडिंग था. उनके पर्सनल उसका 1 लाख रुपए लगा लेके बाउंड्री వాల్ కట్టడానికి రిపబ్లిక్ డే రోజు ఇష్యూ చేసినాడు. ఇంకో ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. చెప్పే అవసరం లేదు, చాలామందికి తెలుసు. అది 100% మాకు తెలుసు, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఆయన కార్యక్రమాల గురించి. రాబోయే రోజుల్లో ఇలాంటి యువ నాయకుడికి మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నమాట. ఇన్కేస్ ఏదైనా అవసరమైతే దాత్రీనాథ్కి ఇంతే అండగా నిలబడిపోతూ ఉన్నారా ముస్లిం సమాజం అంతా? 100% చెప్తున్నాం కదా, దాత్రీనాథ్ గౌడ్కి ఎప్పుడైనా మా సపోర్ట్ ఉంటుంది. మాదే అనే కాదు, క్రిస్టియన్స్ది హిందూ ముస్లిమ్స్ అందరిది సపోర్ట్ ఈయనకి ఉంటుంది. ఈయన చాలా యంగ్ యూత్, అందరు డైనామిక్ లీడర్. 100% ఈయనతోని మా సపోర్ట్ ఉంటుంది. చేస్తాడు, పని చేసి చూపెడతాడు. సో మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా చిన్న ఏజ్లో ఇంతమంది అభిమానుల్ని సంపాదించడం అంటే ఆషామాషి విషయం కాదు. సో వస్తూనే ఉన్నారు కేకులు తీసుకొని, నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఇంత టైం అవుతూ ఉంది, 10 దాటిపోతూ ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా అని నాకు ఒక డౌట్ వస్తుంది. సో ఏం చెప్తారు మీ అభిమానులకి? ముఖ్యంగా నా జన్మదినం రంజాన్ మాసంలో రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు ఇక్కడ మా హఫీజ్పేట్ గ్రామంలో కుల మతాలు భేదాలు లేకుండా ఈరోజు క్రిస్టియన్స్ కానీ మైనార్టీ సోదరులు కానీ హిందూస్ కానీ అందరినీ ఒక వేదిక మీద మేము ఉంచాలని ఈరోజు మా ఆలోచన ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అధిక సంఖ్యలో ఈరోజు యువకులు చాలా పార్టిసిపేట్, నేను వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గాంధీ గారు కానీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కానీ అని అనేక మంది పొలిటికల్ లీడర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. నాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది ఈరోజు. ఇదే విధంగా మా హఫీజ్పేట్లో ఉన్న మేము క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఇలా ఏకకాలంగా ఐక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందరూ దీన్ని ప్రోత్సహిస్తారని తెలియజేస్తున్నాను. జనరల్గా అందరూ అంటారు దాత్రీనాథ్ ఒక పార్టీలో ఉన్నారు అయినప్పటికీ, కానీ నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు చూశాను పార్టీలకు అతీతంగా చాలామంది కార్యకర్తలు మీ ఫ్లెక్సీలు కట్టారు. ఈవెన్ ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా కొన్ని ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంతమంది అభిమానుల్ని ఎట్లా సంపాదించుకోగలిగారు పార్టీలకు అతీతంగా అనేది నా ప్రశ్న. చాలామంది లీడర్స్ కూడా వచ్చారు, మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ హీట్ ఉంది ఇక్కడ. నాకు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టము. నేను ముందు క్రీడారంగంలో ఉండే, నేను ఒక క్రికెట్ ప్లేయర్గా నేను ఉండే. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను దాన్ని వదిలేయడం జరిగింది. దాని తర్వాత నుంచి నేను అనేక సోషల్ సర్వీస్ వాడా అని ఒక ఆర్గనైజేషన్కి వర్క్ చేశాను. మళ్ళీ జాగృతి అని ఒక ఎన్జిఓకి వర్క్ చేశాను. నేను యూత్ కాంగ్రెస్లో వర్క్ చేశాను. పొలిటికల్ పార్టీ అనేది మనకి ఒక బేస్, ఒక గాడ్ ఫాదర్. నాతో కాని పని నేను ఒక పై లెవెల్ స్థాయి అధికారి లాగా తీసుకెళ్తే ఎలా మనకు పనులు అవుతాయో,
రాజకీయంగా కూడా ఒక గాడ్ ఫాదర్స్ అనేది మనకు కంపల్సరీ. మనతోని సాధ్యం కాని పనులు వాళ్ళతోని కొన్ని సాధ్యం అవుతాయి కాబట్టి నేను పొలిటికల్ రంగంలో ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా నేను సర్వీస్ ఓరియంటల్ మా నాన్నగారి పేరు మీద ఎన్ఎంజీ సేవా ట్రస్ట్ పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఈ 24 తారీఖు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా నేను సప్తగిరి కాలనీ వాసులకి ఒక మహిళా భవన్ కూడా మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. 6 లక్షల రూపాయలు నా సొంత ఖర్చుతోని నేను మరియు అక్కడ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. 160 గజాల స్థలాన్ని మేము మా కుటుంబం తరపున సప్తగిరి కాలనీ వాసులకు మహిళా భవన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేను పుట్టిన గ్రామం ఆఫీస్పేట్ ఏదైతే ఉందో అందులో మాకు శ్మశాన వాటిక ఉంది. దాని వసతులు కొన్ని లేవు. దానివల్ల నాతోని సాధ్యమైనంత వరకు నేను రీసెంట్గా అక్కడ నీళ్ళ సమస్య ఉంటే అక్కడ బోర్ వేయడం జరిగింది. పుట్టిన గ్రామం ఇక్కడ 20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది డెవలప్ కాలేకపోయింది. అంటే పొలిటికల్ లీడర్స్ చేయలేరని నేను అంటలేను, కానీ అది నేను లీడర్స్ దృష్టికి తీసుకెళ్లాను. దానికి కూడా సమయం వచ్చినప్పుడు మేము 100% చేస్తామని గాంధీ గారు కానీ కార్పొరేటర్ కానీ వారు సానుకూలంగా స్పందించారు. శ్మశాన వాటిక కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఏదైతే మనం ఏదైతే ఉన్నామో కొన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళవు. అవి మనం గ్రౌండ్ లెవెల్లో మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి తెలియని సమస్యలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని చేయగలుగుతారు. కొన్ని మన సొంతంగా మనకు దేవుడు సహకరించి మనకి ఏదో బిజినెస్లో కానీ ఏదన్నా హెల్ప్ఫుల్ అయితే మనతోని అయ్యే సాయం మన ఉన్న గ్రామానికి చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క యువకులకు అదే ఇస్తున్నా. ఎప్పుడు కూడా నిదానంగా వెళ్ళాలి. ఏది కూడా ఆలోచించి మాట్లాడాలి. మనం సమాజంలో ఏది కూడా మనం ఆలోచించి మాట్లాడాలి. ఏది చేసినా కానీ ముందు పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. మనతో అయ్యేంత వరకు మనం సాయం చేయాలి. అలాగే ఈరోజు ఇఫ్తార్ బంధు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము గ్రామంలో అన్ని కులాలు మతాలు అందరం కలిసి ఇదే విధంగా ఈ ఆఫీస్పేట్ గ్రామంలో ప్రతి ఏటా జరుపుకోవాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ దేవుని ఒక ఆశీస్సులు మళ్ళీ ప్రజల ఒక ఆశీస్సులు ఉండాలని నేను తెలియజేస్తూ జనరల్గా మేము కూడా చాలామంది పొలిటికల్ లీడర్స్ని చూస్తూ ఉన్నాం ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా పేపర్లో వేయించుకుంటూ ఉన్నారు, పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు. మీరు లక్షల రూపాయలు స్కూళ్ళకు కానివ్వండి, మీ గౌడ సంక్షేమ హాస్టల్కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు బయటికి చెప్పుకోలేకపోతున్నారు? దాత్రీనాథ్ అంటే ఏం చెప్తారు? అన్న, రాజకీయం గురించి మాట్లాడే నా వయసు అంత పెద్దది కాదు, నా అనుభవం కూడా అంత పెద్దది కాదు. రాజకీయాల్లో మనం అణిగిమెనిగే ఉండాలి. వాళ్ళు చేయలేని పని నేను చేస్తున్నా అని చూయించుకోనికి కాదు. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చిండు, నేను చేస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా, నాకు అదే చాలన్నా. ఈ ప్రశ్న తప్పక అడగాల్సి వస్తూ ఉంది. మీరు యాక్టివ్గా ఈ హఫీజ్పేటలో కానివ్వండి, శేర్లింగంపల్లిలో తిరుగుతున్నారు కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు చూసి ఓర్వలేని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్నారు అని చెప్పి ఒక మాట బయటకు వస్తూ ఉంది. సో వాళ్ళు అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాగా మీకు దగ్గర వాళ్ళు? లేదన్నా, అట్లేం లేదు. ఒక్కొక్కరు వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా వర్కింగ్ స్టైల్ నాది ఉంటుంది, బ్రదర్ది ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది. రాజకీయంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏ రంగంలో చూడు ఎవరు వర్కింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ క్రెడిట్ అనేది ఇచ్చేది ప్రజలు మనకు ఆ క్రెడిట్ ఇవ్వాలి. మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మనం జనాల దృష్టికి వెళ్ళి మనం యువకుల దగ్గరికి వాళ్ళ సమస్యలను మనము తీర్చిదిద్దితే, లేకపోతే బస్తీల సమస్యలు తీర్చిదిద్దితే, లేకపోతే ఇలాంటి దాంట్లో మనం ఉండాలి. కానీ మనకి ప్రతి రంగంలో కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాన్ని మనం కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకోవాలి. కానీ మనకి వాళ్ళు పడతలేరు, మనకి వీళ్ళు పడతలేదు అనేది తప్పన్న. అది నేను అంగీకరించా. ఎందుకంటే మనం ఒక రైట్ ట్రాక్లో ఉన్నామనుకో, మనకి పడని వాడు కూడా రేపు పొద్దున మనకు సహకరిస్తాడన్న. నా ఉద్దేశం అది. ఫైనల్గా ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తారు. ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఉదయం 10 గంటలకి నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి ఇటు వెళ్తూ. అప్పుడు నిలబడిన వ్యక్తి ఇప్పటివరకు నిలబడి అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. మీరు బిజీగా కేకులు కట్ చేస్తూ ఉన్నారు. సో సింధు గారి గురించి ఏం చెప్తారు ఫైనల్గా? సపోర్టివ్ అన్న, లైఫ్ ఆఫ్ పార్ట్నర్ అన్నప్పుడు ఆ సింధు షీఈ్ ఎడ్యుకేటెడ్ అండ్ షీఈ్ ఫ్రమ్ ఏ వెల్లీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆమె క్రీడారంగంలో ఉంది. ఆమె నేషనల్ టెన్నిస్ గోల్డ్ మెడలిస్ట్. ఆమె అన్ని స్టేట్లు తిరిగింది కాబట్టి ఆమెకి అందరితోని ప్రతి స్టేట్ తిరిగింది. ఆ అవగాహన కానీ లౌకిక జ్ఞానం కానీ ఆ అవేర్నెస్ అనేది ఉంది. ఆమె అదే విధంగా
మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది మేము ఏదన్నా డిస్కస్ చేసుకుంటామన్నా, ఏ విధంగా మనము ప్రోగ్రామ్స్ కానీ మా కెరియర్ కానీ ఏది ఉన్నా కానీ మేము టైం ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటాం. అలా సింధు నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నా ఎదుగుదలకి కారణం సింధువే. ఈ స్థాయిలో నేను నిలబడ్డా అంటే నా తల్లిదండ్రుల దీవెనల తర్వాత నా భార్య, నా సతీమణి ఒకరు ఉన్నాయి కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సింధు గారు ఉన్నారు. సో చాలా ప్రోగ్రామ్స్లో ఏం జరుగుతుందంటే చివరి వ్యక్తి వరకు ఫుడ్ అందని పరిస్థితులు ఉంటాయి, కానీ ఈరోజు చివరి వ్యక్తి వరకు భోజనం తినే పరిస్థితి ఉంది. ఈ మెయింటెనెన్స్ అంతా మీరే చేశారు, మేము ఉదయం నుంచి చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందండి? ఇంతమంది యువకులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఆయనకు ఆ ఫాలోయింగ్ ఉంది. సో ఒక మంచి చేస్తే ప్రజలు ఆబ్వియస్గా వస్తారు. సో దాత్రికి ఆ బ్లెస్సింగ్, గాడ్స్ బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకరికి ఎప్పుడన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు తిరిగి మన దగ్గరకు వస్తారు. సో అది జరుగుతుంది ఇక్కడ, అంతే. సో ఈ అభిమానుల్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, పాలిటిక్స్ ఉంటాయి పోతాయి, సో ఈ అభిమానాన్ని ఎట్లా చూడాలంటారు? అది తప్పకుండా చూసుకుంటాము, అందరినీ అది చూసుకుంటున్నాం కాబట్టే వాళ్ళు వచ్చారు. సో ఫ్యూచర్లో కూడా తప్పకుండా అందరికీ మేము ఉంటాము అనేది చెప్తున్నాను. చివరిగా న్యూస్ 16 నుంచి ఒక చిన్న ఛాలెంజ్ ఇవ్వదలుచుకున్నాం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా. రాబోయే రోజుల్లో ఒక 1 మంత్ లోపు మీరు ఒక మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తలసేమియా పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. చాలామంది చనిపోతూ ఉన్నారు, ఈవెన్ గర్భిణీ స్త్రీలకు కూడా బ్లడ్ దొరక చనిపోతూ ఉన్నారు. సో ఒక ఛాలెంజ్ తీసుకోబోతూ ఉన్నారా న్యూస్ 16 ఇచ్చే ఛాలెంజ్ని? ఒక నిమిషం అన్న, ఈరోజు నా స్నేహితులు అందరు కలిసి ఈరోజు ఆల్రెడీ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశారన్న. ఆ గుడి కింద ఉంది. ఈరోజు వచ్చిన పబ్లిక్ తాకిడికి మాకు ఆ ప్రోగ్రామ్ చేయలేకపోయినాము. దాదాపు 50 మంది ఈరోజు బ్లడ్ ఇవ్వడానికే సిద్ధమయ్యారు. వాళ్ళు ఇక్కడ వచ్చారు కానీ మాకు వీలు కాలేదు. రేపు కానీ 24వ తారీఖు తప్పకుండా మేము బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేస్తాము. ఒక 50 మెంబర్స్ నుంచి మేము బ్లడ్ అనేది డొనేట్ చేస్తామన్న. థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలను మీరు ఇంతే ఊపుగా కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. ఈ అభిమానులను మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. చాలామంది నాయకులు ఆ సమయానికి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు, తర్వాత అవసరం లేదన్నట్టు పక్కన పెడుతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇంకొంతమంది ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా పెద్ద పెద్ద పొలిటీషియన్ల ప్రోగ్రామ్ లాగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు వస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు, కులమతాలకు అతీతంగా చాలామంది యువకులు, పెద్దవాళ్ళు తరలి వచ్చారు. ఎట్లా అనిపిస్తుందండి? దాత్రి గౌడ్ చేసిన సేవలను ప్రజల్లోకి చాలా గుండెలకు కత్తుకునేలా ఉన్నాయి కాబట్టి అంత పబ్లిక్ ఇంత ప్రజానికం చేసిరని చెప్పేసి చెప్తాను. ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఒక విషయాన్ని గమనించాలి. ఓ పక్కన ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు, పక్కనే క్రిస్టియన్ సోదరులు వచ్చారు. అదేవిధంగా పూజారులు వాళ్ళు కూడా చాలా చక్కగా పాల్గొని అక్కడ నిలబడి మొత్తం చూస్తున్నారు. ఆ విజువల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. సో మత సామరస్యం చాలా స్పష్టంగా ఇక్కడ కనిపించింది. ఎట్లా అనిపించింది, మీరు చూసారా? చూసాం, చాలా గొప్ప ఉంది. అయితే అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి కాబట్టి, అందరూ రావాలనుకునే వ్యక్తి కాబట్టి ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిండు. అట్లా చేసినందుకు వాళ్ళు అందరు కలిసిమెలిసి హిందూ కుల మతాలకు అతీతంగా మరి ఆయన అభిమానం చాటుకుంటున్నారు. ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట్ డివిజన్లో ఇప్పటికీ దాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఒక ఇఫ్తార్ విందునైతే ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో సర్వమతాలకు సంబంధించిన పెద్దలంతా కనిపించారు. పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకులు తరలి వస్తున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువకులంతా ఈరోజు ఈ గ్రౌండ్లో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తామని చెప్పి దాత్రీనాథ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.